హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేతి సిన్నుండలు చేస్తున్నానండి. సంక్రాంతి పిండి వంటలు ఫస్ట్ రెసిపీ అండి. ఇది మినుములు వేపుకోవాలండి. కేజీన్నర మినుములు తెచ్చారండి మా హస్బెండ్. చిన్న మంట సిమ్లో పెట్టి కొన్ని వేపుకుందామండి. బాగా దోరగా వచ్చేలాగా వేపాలి. కొన్ని ఎత్తుకుని వేపుకోవాలండి. అన్నీ ఒకసారి అయితే వేగవు కదా, అందు గురించండి. చిన్న మంట మీద పెట్టి వేపుకుంటే మొత్తం గింజ కూడా వేడెక్కుతుందండి. అదే హై ఫ్లేమ్లో పెట్టేసి వేపితే లోపల పచ్చిగా ఉంటుందండి. పైన అయితే కలర్ వస్తుంది కానీ లోపల పచ్చిగా ఉంటుందండి. వేగిపోయినాయండి. ఇప్పుడు ఇవి వేరే ప్లేట్లోకి వేసుకుందాం. మళ్ళీ ఇంకొంచెం వేసుకుందామండి. ఇంకొన్ని వేసుకుని మళ్ళీ అలాగే వేపుకోవాలండి. ఇలా కొన్ని వేసుకుని వేపుకోవాలండి. మొత్తం అన్నీ వేపేసామండి. దగ్గర నాకు అరగంట పట్టిందండి మొత్తం అన్నీ వేగడానికి. కేజీన్నర మినుములు తెచ్చామండి. కేజీన్నర మినుములు ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. నేను ఇలా పొట్టు తీయకుండా ఇలాగే చేస్తానండి. సిన్నుండలకి పొట్టు తీయనండి, ఫైబర్ ఉంటుంది కదా పొట్టులోని, అందుకే పొట్టు తీయకుండా బ్లాక్ కలర్లో ఉన్న మంచిది కదండి. పొట్టు తీయకుండా ఇలాగే మిక్సీ పట్టేసి మిల్లి మర్రకివ్వనండి. మిక్సీ పట్టేసి పొడి చేసి ఇందులో బెల్లం నెయ్యి వేసి చుట్టుకోవడమేనండి. మళ్ళీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి మిక్సీలోని వేస్తున్నానండి. మిక్సీ పడతానికి కొన్ని ఇలాగే మనం ఎలాగైతే వేపుకున్నామో అలా కొన్ని తీసుకుని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న వాళ్ళని మొత్తం అన్నీ మిక్సీ పట్టిన తర్వాత ఇదిగోండి ఇలాగా బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంచుకోవాలండి. గరుకుగాని, మెత్తగా అయితే పళ్ళకి అంటుకుంటుంది. ఇలా కొంచెం గరుగ్గా ఉంటే పళ్ళకి అంటుకోదండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మిక్సీ పట్టుకున్నాండి. ఇలా పళ్ళెంలోకి వేసుకుని మొత్తం మిక్సీ పట్టేసాక సిన్నుండలు కూడా అండి. ఇప్పుడు బెల్లం కొన్ని, పంచదార కొన్ని చేద్దాం అనుకుంటున్నానండి. పంచదార పౌడర్ చేశాను. ఇది కొద్దిగా మినప్పిన సిన్నుండల పొడిని బెల్లం కలిపి పొడి చేశానండి. మిక్సీలో తిరగదని 2 కావాలన్నారు మా పిల్లలు, అందుకే 2 కలిపి చేస్తున్నానండి. అది కొద్దిగా ఇది కొన్ని. నెయ్యి అండి. ఇది నెయ్యి మాకు కేజీ అడిగాం కానీ అర కేజీ దొరికిందండి. రైతుల దగ్గర తీసుకున్నాము. పాడు ఉంటుంది కదా వాళ్ళ దగ్గర అండి. ఉండలు లేకుండా మొత్తం గట్టిగా మెత్తగా ఇలా మెదుపుకోవాలండి. ఇది బెల్లానికండి, ఇది పంచదారకే. ఇవన్నీ మొత్తం బెల్లం కలిపేసాను. ఎక్కడ ముద్దలు లేకుండా కలపాలండి ఇలాగా. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలండి. కొంచెం నెయ్యి ఇలా వేసుకొని వండలు చుట్టుకోవాలండి. కాలుతుందండి నెయ్యి, చేయి కాలుతుందని భయం వేస్తుందండి.
ఇదిగోండి ఇలా ఉండ చుట్టుకోవాలి నెయ్యి పోసుకుని. చిన్నగానే చూడుతున్నానండి, పిల్లలు తింటారని. చిన్నపిల్లలు కదా, మళ్ళీ వేస్ట్ చేసేస్తారు. ఇదిగోండి ఇలా ఉండ చేసుకోవాలి. పంచదార వేస్తున్నానండి, బెల్లం సిన్నుండలు అయిపోయినాయి. పంచదార వేస్తున్నాను ఇప్పుడు. పొడి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పంచదార బాగా కరిగే ఇలా బాగా కలుపుకోవాలండి. తీపి సరిపోయిందో లేదో చూసుకోవాలండి, కొంచెం సరిపోయిందండి. ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుని వండ అయ్యేలా చూసుకోవాలండి. కొద్ది కొద్దిగా వేసుకుంటే కలుపుకోవాలి. అయిపోయినాయండి సిన్నుండలు. ఇవి బెల్లం సిన్నుండలు, ఇవేమో పంచదార సిన్నుండలు అండి. ఇంకా పిండి మిగిలింది. ఆ పిండిని నెయ్యి వచ్చిన తర్వాత పండగ అయిపోయాక ఇస్తానన్నారండి. ఆ నెయ్యిని అప్పుడు నెయ్యి వచ్చిన తర్వాత కలుపుతానండి మిగతా పిండి. ఇదిగోండి పిండి ఇంత మిగిలింది. కేజీన్నర మినిమల్ కదండి, ఇంత పిండి మిగిలింది. ఇంకొక పావు కేజీ నెయ్యి అయితే సరిపోద్దండి, వాళ్ళ దగ్గర లేదంట. సరేనండి, ఎలాగున్నాయి నేతి సిన్నుండలండి. ఓకే, బాయ్ అండి, గుడ్ నైట్ అండి, ఉంటామండి. నల్లగా ఉన్నాయని అనుకుంటున్నారేమో, అవి పొట్టు తీయలేదు కదండి. పొట్టు తీయని మూలక బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి. ఫైబర్ ఉంటుంది అనేసి పొట్టు తీయలేదండి, అందుకే ఇట్లా ఉన్నాయి. వేరే ఏమనుకోవద్దు. వేరే ఎందుకు ఇలా నల్లగా ఎందుకు ఉన్నాయి అనేసి ఏమనుకోవద్దండి. పొట్టు తీయని మూలక బ్లాక్ కలర్లు ఉన్నాయి.